చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలయాల ప్రకారం మనకు ఒక సంవత్సరం అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం. అలా ప్రతి ఉగాదికి బ్రహ్మదేవుడికి ఒక రోజుగా ప్రారంభమవుతుంది. ఉగాది గురించి పురాణాలలో ఒక కథ ఉంది. అది ఏమిటనగా, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో పెట్టి సముద్ర గర్భంలో దాచాడు. ఇక వెంటనే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పడంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి వేదాలను దొంగిలించి లోకాలను చీకట్లో ఉంచిన సోమకాసురుడితో యుద్ధం చేసి రాక్షసుడిని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అలా బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజు కావడం వలన యుగాన్ని మొదలుపెట్టడంతో ఉగాది అనే పేరు వచ్చింది. శ్రీమాత్రే నమః.